ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ కేవి సూర్యప్రకాశ్రావు, నరాల వైద్య నిపుణులు, ఇప్పుడు మీకోసం టెలికమ్యూనికేషన్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. తలనొప్పి, మెడనొప్పి, నడుం నొప్పి, ఫిట్స్, పక్షవాతం మొదలైన నరాల సంబంధిత సమస్యలకు మీకు ఉచితంగా ఫోన్లో వైద్యం ఇవ్వబడుతుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 91777776. నేను డాక్టర్ సూర్యప్రకాశ్రావు, న్యూరో సర్జన్. ఈరోజు మనము న్యూరో కంప్లైంట్స్ గురించి చూద్దాము. నేను హెడేక్, హెడ్ ఇంజరీస్, బ్యాక్ ఏక్, నెక్ పెయిన్, సీజర్స్ అనే వ్యాధులకు సూపర్ స్పెషలిస్ట్ని. ప్రతి పార్ట్, మెదడు చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే దేవుడు చాలా చక్కగా సృష్టించాడు. అన్ని వైపులా మెదడుని కవర్ చేసేసాడు. హార్ట్ కన్నా కూడా మెదడు చాలా ఇంపార్టెంట్. ఆ మెదడు యొక్క భాగం, మెదడుని పాడు చేసే కొన్ని కారణాలు నేను చెప్తాను. ముఖ్యంగా హెడ్ ఇంజరీస్, తర్వాత స్పైనల్ ఇంజరీస్, జనరల్ ఎనస్థీషియా మొదలైనవి. దీంట్లో రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పార్ట్. లెఫ్ట్ side of the brain controls right side, like the crisscross. This is called crisscross function of the brain. Right side of the brain ప్రాబ్లం వస్తే లెఫ్ట్ సైడ్కి పక్షవాతం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది. అదే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం అయితే రైట్ సైడ్ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఒకటి, స్పైనల్ ఎనస్థీషియా వలన L2 రూటు దెబ్బ తగలదు. L2 రూట్కి దెబ్బ తగలను, నెర్వ్కి. అది ముఖ్యంగా మోకాలుకి సప్లై చేయబడిన స్పైనల్ ఎనస్థీషియా వలన L2 రూట్ దెబ్బ తగలటం వలన ఇంజురీ అవ్వటం వలన మోకాళ్ళకి నొప్పి వచ్చును. ఇది చాలామందికి తెలియదు. L2 రూట్ అన్నది చాలా ఇంపార్టెంట్ నరము మోకాలికి. Supposing there are two things, L2 root ఇన్వాల్వ్ అయినా మోకాలు నొప్పి వచ్చును. అలాగే మెదడులో కూడా రిప్రజెంటేషన్ ఉండను. మోకాలికి మెదడులో మోకాలు పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే పర్టికులర్ మోకాలుకి నొప్పి వచ్చును ఇనిషియల్గా. తర్వాత ఆర్థరైటిస్ అని మన ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసి ఏదో వైద్యం చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాజ్ అలోపతిక్ డాక్టర్స్ వీఆర్ ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ మేనేజర్. అంటే ఆర్గన్ చివరి దశలో మేము మేనేజ్ చేస్తాం. అది హార్ట్ ఫెయిల్యూర్ అవని, నీ జాయింట్ అవని, లేకపోతే బ్రెయిన్ ఫెయిల్యూర్ అవని. ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ మేనేజర్స్. తర్వాత ఎవిడెన్స్ బేస్డ్ న్యూరలాజికల్ ప్రాక్టీస్ కష్టం. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ని ఈరోజు వరకు ఈ పార్ట్ దెబ్బతిన్నది, ఇది దెబ్బతిన్నది, ఈ జబ్బు వచ్చును అని ఇప్పటివరకు ఏ పరీక్ష చేయలేదు. ఈవెన్ పెట్ స్కాన్ ఆల్సో చెప్పలేదు. పెట్ స్కాన్, MRI, ఈవెన్ no scan can delineate the function of the brain. Initially the function of the brain is affected and that particular part of the brain is affected. That part of the brain is ignored and the part that is affected we will be seeing, like heart failure, heart attack, or elbow joint, or
knee joint, etc., etc., etc. ఈ వెయిట్ మెదడు యొక్క బరువుని, తర్వాత సర్వైకల్ కార్డ్ యొక్క బరువుని ఈ కటి వలయం అనే భాగము మోయను. కటి వలయము దాంతో L5 అనే రూటు చాలా ఎక్కువ భాగము, L4 ఆర్ L5 ఎక్కువ భాగము ఎక్కువ సార్లు ఎఫెక్ట్ అవ్వడం. దీనివలన నడునొప్పి ఎక్కువగా వచ్చును. ఎక్కువగా బరువు మోయటం వలన మెదడు, హార్ట్ అండ్ లంగ్స్, లివర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. నేను ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, there is a blood-brain barrier. blood-brain barrier అంటే మనం చేతికి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది మెదడుకి వెళ్ళదు. మెదడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కానీ ఇంటాక్ట్గా ఉంటే, కానీ అది కానీ ఇంటాక్ట్గా లేకపోతే, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కానీ లేకపోతే మనం ఏమి ఇచ్చినా తీసుకున్నా కూడా మెదడులోకి పోవును. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే యాస్ట్రోసైట్స్, ఫుట్ ఆఫ్ ది యాస్ట్రోసైట్స్, బ్లడ్ బ్రెయిన్ ఆన్ వన్ సైడ్, blood capillaries, other side foot of the astrocytes. This is a very important part. This is disturbed in the head injuries or in the spinal cord, spinal anesthesia, or any other head injuries, etc. So if this is disrupted, the man can become a victim for any disease, either end organ or the brain itself. The brain. వచ్చే వారం మనం ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ, కన్వర్షన్స్ గురించి మాట్లాడుకుందాము. నమస్తే. మా ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మీకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనుకుంటూ నమస్తే.